ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్గత విషయాలకు వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది అధికారంలో లేనప్పుడు ఈయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణం అంటూ శర్మిల గారు తిరిగినటువంటి ప్రచారం చేసినటువంటి విధానంగానే అప్పటి ఇదంతా మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ జగనన్న వదిలిన బాణం జగనన్న వదిలేసిన బాణంగా మారిపోవడానికి కారణం ఏంటని మీరు ఎవరి దారులు వారు చూసుకున్నారు, తప్పేంటి? ఇప్పుడు ఎట్లా చూసుకున్నారు? వాట్ ఈస్ రాంగ్? సొంత అన్న చెల్లెళ్ళే కదా కావచ్చు. అన్న వచ్చి అమ్మ చెల్లిని డిస్టర్బ్ చేయట్లేదు, చెల్లి వచ్చి అన్నని డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకు మీకు బాధ? మాకు బాధ ఏంటండి, ఎవరికైనా బాధ. చెల్లెళ్ళ అనుబంధం కావచ్చు, రాజకీయాలు వేరు మార్గాలు కావచ్చు. అన్న చెల్లెళ్ళే ఒక వరలో మిమ్మల్ని లేనప్పుడు ఒక వర ఇక్కడ ఉంది, చెరుకు వరలో ఉన్నారు వాళ్ళు. ఆమె తెలంగాణ ఉంది, తెలంగాణకి ఎందుకు రావాల్సి వచ్చింది రావాలనుకుంది, వచ్చింది. ఆమె ఇష్టం, ఆమెకు స్వేచ్ఛ ఉంది. అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఏర్పడటానికి విభేదాలు అని అనుకోమాకండి. నేను చెప్తున్నా విభేదాలు అని అనుకోవద్దు. విభేదాలు అయితే ఆమె అక్కడ వచ్చి పార్టీ పెట్టేదిగా. విభేదం ఎందుకు అవుతుంది? ఆమె మార్గం, ఆమె రాజకీయాల ఇంట్రెస్ట్, రాజకీయాలు కావాలనుకుంది, తెలంగాణ రాజకీయాలు చేయాలనుకుంది, తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? తప్పేం లేదు. సో అది అంతర్గత విషయాలు. కుటుంబం ఒకళ్ళే 2 పార్టీలు పెడతారా? దట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ మేజర్స్. అయిపోయింది, వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది అంతే తప్ప ఎవరిని విమర్శించుకోవటం కానీ ఒకరినొకరు ఇచ్చేసుకోవటం కానీ లేదు కదా సార్. సో దీన్ని భూతార్థంలో చూపించే ప్రయత్నం చేయటం అనవసరమైన సబ్జెక్టు. ఇంతకన్నా దానికి నేను సమాధానం కూడా ఎక్కువ చెప్పాల్సిన అవసరం. మధ్యలో విజయమ్మ గారు శాండ్విచ్ అవుతున్నారు. సరే, ఎన్ని అంతర్గతంగా ఏవో జరుగుతుంది, దాని గురించి పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. అంతర్గత విషయాల జోలికి ఇంతకు మించి నేను వెళ్ళదలుచుకోలేదు. కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పి దట్ ఈస్ లెఫ్ట్. ఆమె రాజకీయ పార్టీ పెట్టిందో ఆమె ఇష్టం. దాన్ని మనం ఆమె పగ్గాలు ఆంధ్రప్రదేశ్ చేతిలోనూ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండవు కదా. ఇక అది జరుగుతున్న పరిణామాలు. దీని గురించి పెద్దగా నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా బాగుండాలని కోరుకునేవాడిని. సో అంతకన్నా ఐ డోంట్ వాంట్ టు మోర్ కామెంట్ చేయను. ఇంకా అంటే అందరూ ఏకంగా ఉండాలి, అందరూ ఇది కాకుండా ఉండాలని కోరుకునే వ్యక్తి. బాగుండాలి అన్నాను. ఏకంగా ఉండాలంటే పెళ్లి అయిపోయిన తర్వాత మా చెల్లెలు మా దగ్గర ఉండలేదు. అందువల్ల ఇంకా దాన్ని లాగొద్దు, మీరు వదిలేసేయండి. రేపటి రోజున మరలా ఒక సందిగ్ధమైనటువంటి ఒక వాతావరణము, ఒక టాక్ అనేటువంటిది అయితే వినిపిస్తుందండి. మరలా జగన్మోహన్ రెడ్డి వస్తారు, వైఎస్ఆర్సీపీ వస్తుందనేటువంటిది చాలా బలంగా వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. 24 దాదాపు పార్లమెంట్ సీట్స్ ఇక్కడ దాదాపు అని చెప్పి అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. కాదు, తెలుగుదేశం పార్టీ వచ్చుద్ది, బలహీనపడింది, 151 సీట్లు ఇచ్చినా కూడా తగ్గించుకోలేనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది, సీట్లు తగ్గుతాయి, హంగ్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది అని రకరకాల డిస్టర్బెన్స్లు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత టాక్ స్ప్రెడ్ అవుతూ ఉందో, అట్ ద సేమ్ టైమ్ మరలా వైఎస్ఆర్సీపీ అనేది వస్తే ఆంధ్రప్రదేశ్ ఖాళీ అయిపోతుంది, అందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చేసేసి ఈ హైదరాబాద్లోనే ఈ 111 జీవో కూడా ఎత్తేసారు కాబట్టి మొత్తం ఆ 111 జీవో ఏరియా మొత్తం వీళ్ళతో తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో నిండిపోతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో అనేటువంటి ఒక టాక్ ప్రబలంగా వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? ఒకటైతే వాస్తవం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వాళ్ళందరూ ఖాళీ చేయటం, ఇద్దరు మాత్రం ఖాళీ చేసి రావాల్సిందే. ఇప్పటికి ఇల్లు లేవు వాళ్ళకి. అక్కడ గెస్ట్ హౌస్ల జీవితాలు. ఎవరికి పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు, చంద్రబాబుకి ఇల్లు లేదు. వస్తే ఎవడో గెస్ట్ హౌస్లో దిగాల్సిందే. వాళ్ళిద్దరు పర్మనెంట్గా ఇక్కడే ఉంటారు. ఒకటి నేను చెప్తున్నాను సార్, రకరకాల టాక్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది. ఏందండి సర్వనాశనం అయ్యేది? ఇది ఏముంది సర్వనాశనం? నాకు అర్థం కాల. వీళ్ళట చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవినీతి లేకుండా అందుతున్నాయి. ఇది నా మాట కాదు, ప్రజల మాట. మేము ప్రజల మధ్యనున్నాము, ప్రజల నాడి పట్టుకొని చూస్తున్నాము. ముగ్గురు కలిసి పోటీ చేయని ఆరాట పడుతున్నారంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేస్తాడనే భయమే కదా వాళ్ళకి. ముగ్గురు కలవకపోతే అవుటనే కదా. ముగ్గురు కలిసిన అవుటు, ఇద్దరిద్దరు కలిసిన అవుటు, సింగిల్కి వచ్చిన అవుటు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఎవరు ఆపలేరు. మళ్ళా పోయినసారి కన్నా ఎక్కువ ఫ్లోతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు. వాళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసి ఈ 111 జీవోలో ఉంటారో లేకపోతే వాళ్ళకున్న ఫామ్ హౌస్లో ఉంటారో అక్కడ ఉండాల్సిందే. 2 ఖాళీ అవుతాయి, దానిలో సందేహం లేదు. ఇలాంటి పిచ్చి అపోహలు ఎవరు దయచేసి నమ్మవద్దని, ఒక సక్రమమైన చట్టబద్ధమైన సంక్షేమ అభివృద్ధి పాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని తెలుసుకోమని నా కోరిక. ఫైనల్గా బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీకి ఉన్న అండర్స్టాండింగ్ కానీ ఎలా ఉండబోతుంది? బీఎస్ఆర్ తోటి వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ మాది. బీఆర్ఎస్తో మాకేం అండర్స్టాండింగ్ అవసరమే ఉంది? అక్కడికి వస్తే
పోటీ చేసుకుంటారు, వాళ్ళ టికెట్లు వాళ్ళు పోటీ చేసుకుంటారు, వాళ్ళ టికెట్ వాళ్ళ వాళ్ళు బీఫారా వాళ్ళు మీతో ఏమైనా తీసుకుంటారు. ఒక సఖ్యమైనటువంటి జర్నీ ఉండే అవకాశం అవసరం ఏముంది? మేము సింగిల్ సింహం అంటే మీరు ఇంకా మేము ఒకరితో కలవాల్సిన అవసరం మాకేముంది? మేము ఎవరితో కలము, ఎవరితో ఒడంబడికలు ఉండవు. తర్వాత ఏదో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే ప్రభుత్వాల పరంగా ఉండి చూసే విషయమే తప్ప మాకు ఏ పార్టీతో పని లేదు సార్. నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరు వలన 57-58% ఆఫ్ ది ఓటర్లు ఆయనకు అనుకూలంగా ఉన్నారు. ఎంతమంది కలిస్తే ఏమవుతారు? ఎంతమంది కలిస్తే 40 అవుతారు, అంతేగా. మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు? దిస్ ద ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ మీకన్నా నాకన్నా చంద్రబాబు బాగా తెలుసు, అందుకనే కంగారు పడిపోతున్నాడు. ఇప్పుడు సంక్షేమం ఎక్కువ, అభివృద్ధి తక్కువ అనేటువంటి ఇది ఒక ఈక్వేషన్ చెప్తున్నారు. అభివృద్ధి అంటే వాళ్ళు చెప్పే మాటలు వేరు, మీ చూస్తే అర్థమైంది వేరు. అభివృద్ధి అంటే ఏంటి? ఏమండి 11 ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ కడుతున్నారు, ప్రతి ఊర్లో ఒక సెక్రటేరియట్, ఒక వెల్నెస్ సెంటర్, ఒక రైతు భరోసా, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రామాల్లో. అభివృద్ధి అంటే హైదరాబాద్లో లాగా పైకి పెరిగిపోవడం అభివృద్ధి అనుకుంటున్నారా? వాళ్ళ తలసరి ఆదాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది. ఇది అభివృద్ధి కాదా? సో ఇవన్నీ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ పేపర్లు కొన్ని వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఏం జరగట్లేదు, ఏమో జరగట్లేదు అని రాస్తుంటే జనం చూసి అది నమ్ముతున్నారని అనుకోమాకండి. జనానికి వాస్తవాలు తెలుసు.